వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. కెరీర్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ తను 13 ఇయర్స్ నుంచి కూడా ఎంతో మందికి తన కౌన్సిలింగ్ ద్వారా మంచి దిశానిర్దేశం చేశారు. ప్రజెంట్ మనం కూడా ఒక డౌట్ క్లారిఫై చేసుకుందాం. అదేంటి అనంటే, చాలామంది బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. అండ్ బాడీ షేమింగ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు, అసలు బాడీ షేమింగ్ అనేది చేయొచ్చా? సో దీని గురించి మనం మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో మనం నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా, ఆ సెలబ్రిటీసే కాదు, బయట కూడా చాలా మంది ఎవరైనా డార్క్ ఉన్నా కానీ నల్ల పిల్ల అని, లేదంటే లావుగా ఉన్నా అని, దొబ్బ పిల్ల ఇట్లా అంటూ ఉంటారనమాట, లావుగా ఉన్న వాళ్ళని. సో ఇట్లా బాడీ షేమింగ్కి గురవుతున్న వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు, అసలు బాడీ షేమింగ్ అనేది చేయొచ్చా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ టైంకి? బాడీ షేమింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎంకరేజ్డ్ అండి. అది చాలా బ్యాడ్ ఫినామినా చెప్పాలంటే. ఎక్కడ స్టార్ట్ అవుతుంది బాడీ షేమింగ్ అని అంటే, అన్ఫార్చునేట్లీ మన ఫ్యామిలీస్లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ బాడీ షేమింగ్ అనేది. చిన్నప్పుడు పిల్లలు కొంచెం స్టౌట్ ఉన్నారనుకోండి, లడ్డు అని పిలవడము, అరే లడ్డుగా అనడము. కొంచెం డార్క్ ఉన్నారనుకోండి, అరే కర్రీ అనేసి అనడము, రైట్. సో బక్కగా ఉంటే బక్కి అనడము, సో పొట్టి అని. సో ముద్దుగా పెట్టుకున్న పేర్లు ఏంటి, పొట్టి అనేసి, ఈ లడ్డు అనేసి, ఇవన్నీ ముద్దుగా పెట్టుకున్న పేర్లే ఇవన్నీ. కానీ ఇన్ అ వే ఇట్స్ బాడీ షేమింగ్, రైట్. ఒక పర్సన్ యొక్క ఫిజికల్ అపియరెన్స్ని బట్టి మీరు ఇచ్చే ట్యాగ్ అది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ అక్కడ ఏమవుతుంది అని అంటే, పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ అలాంటి ట్యాగ్స్ ఇచ్చినప్పుడు మన మైండ్లో ఏం పడుతుంది అంటే, ఇట్స్ ఓకే అనిపిస్తుంది మనకి. పేరెంట్స్ ఇస్తారు మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఇలాంటి ట్యాగ్స్ ఇస్తున్నారంటే ఇట్స్ ఓకే టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ట్యాగ్స్ టు ఎనీ వన్ అని మనం అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే పిల్లలల్లా అంటే స్టిల్ ఓకే, బట్ ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి మెచ్యూర్డ్ పీపుల్ ఉండేంత వరకు కూడా, లైక్ మెచ్యూర్డ్ మెన్ విమెన్ వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ పట్ల ఏదన్నా కమెంట్ వచ్చింది అని అంటే దే ఫీల్ వెరీ బ్యాడ్. దే కాంట్ టేక్ ఇట్. కొన్ని మన చేతిలో కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు పాపం ఎంత డైటింగ్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా దే కాంట్ జస్ట్ లూజ్ వెయిట్. ఇప్పుడు అదేమవుతుంది అని అంటే, సమ్టైమ్స్ ఇట్ ఈస్ హెరిడిటరీ ఉంటుంది వాళ్ళకి. సో అది హెరిడిటరీ అవ్వచ్చు, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, అది కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ఏంటంటే సమ్ టైమ్స్ దే పుట్ ఆన్ వెయిట్. సో అలాంటివన్నీ పట్టించుకోకుండా చాలా మంది ఏంటంటే ఈ కమెంట్స్ చేసేస్తూ ఉంటారు అనమాట, లావుగా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని స్పెషలీ. వీళ్ళందరికీ ఏంటంటే వింటూ ఉంటారు, విన్న ప్రతిసారి వాళ్ళకి అదొక ఖచ్చితంగా దుఃఖం కలిగిస్తుంది. అది చాలా మంది ఏంటంటే అలవాటు అయిపోయి ఉంటుందిలే అనుకుంటారు. నో, దట్స్ రాంగ్. అండ్ సోషల్ మీడియాలో చూడండి, అసలు మన రీసెంట్లీ ఐ హావ్ సీన్ అ వీడియో. ఒక అమ్మాయి ప్రాబబ్లీ ఒక 120 kgs ఉంటుందేమో, షీస్ లైక్ స్టౌట్ ఎనఫ్. ఎంత గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తుంది ఆమె. అసలు ఆమె డాన్స్ లా గ్రేస్ చూస్తే ముచ్చటేసేది నాకైతే. అసలు అబ్బా, అంత బాడీ వేసుకొని అంత బాగా భలే డాన్స్ చేస్తుంది అని అనిపిస్తుంది. కింద కమెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కరు అక్క భూమి కదిలిపోతుంది అక్క అని, కొందరు అంటే ఇట్స్ ఆల్ అంటే ఆ టాలెంట్ ని పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చే ఆ బాడీ షేమింగ్. 90% కమెంట్స్ బాడీ షేమింగ్ గురించే ఉండే. అక్కడ ఒక 10% మేబీ అప్రిషియేట్ చేశారేమో, కానీ 90% వాజ్ లైక్ దాట్. అండ్ షీ బికేమ్ అ మెటీరియల్ ఆఫ్ మీమ్. ఎన్నో మీమ్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, ఇంకా ఆమె డాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ ఇక్కడ కదిలిపోతున్నారు, భూమి కదిలిపోయి వీళ్ళందరూ అటు ఇటు పడిపోతున్నారు అని, అలా మీమ్స్ కూడా ఎన్నో వచ్చినాయి. లైక్ సో అలా ఏంటంటే వీ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి ఏంటంటే ఈ బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. కొందరు ఐ హావ్ సీన్ కొరియోగ్రాఫర్స్ కొందరు ఉంటారు, ఫ్యాషన్ డిజైనర్. ఐ రిమెంబర్, ఐ ఫర్గాట్ హర్ నేమ్. తను ఏంటంటే షీఈ్ అ ఫ్యాషన్ డిజైనర్ అండి. ఆమె చూస్తే షీఈ్ ఫిజికలీ నాట్ అట్రాక్టివ్, కానీ ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతో మంది ఆమెని ఏలైతే చూపించారో, నవ్వారు, నువ్వా ఫ్యాషనా అన్నారు. షీ నవ్ డస్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ది టాప్ యాక్ట్రెసెస్ ఇన్ మన టాలీవుడ్. సో తను ఇవన్నీ ఏంటంటే బేసిక్లీ వి అండర్స్టాండ్. వాళ్ళు చెప్పేది, ఈ బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల ఎంతమంది వాళ్ళ కెరియర్స్ లూజ్ అవుతారో, వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారో. సమ్ పీపుల్ దే టెన్ టు గెట్ ఇన్ టు సూసైడ్ ఆల్సో. లైక్ యూనో, వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెయిట్ తగ్గక ఇవన్నీ ఏంటంటే ఇంకా నాతో కాదు అనేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సమ్ పీపుల్ దే గేవ్ అప్ కెరియర్స్ ఆల్సో, రైట్. సో ఇవన్నీ అవుతున్నాయి అని అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ బాడీ షేమింగ్ అండి. బాడీ షేమింగ్ ఆపాలి.
ఒక పర్సన్ యొక్క ఫిజికల్ అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని వాళ్ళని కమెంట్ చేయడం ఆగినప్పుడు మన సొసైటీలో ఏంటంటే వీ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ టాలెంట్ కమింగ్ అవుట్. కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. అర్థం చేసుకోవాలి. మన ఫేస్ ఫీచర్స్ మనం మార్చగలుగుతామా? వీ కాంట్. మన స్కిన్ టోన్ మార్చలేము. సి వీ కెన్ ఓన్లీ చేంజ్ ఆర్ రెస్పాన్స్ టు దీస్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా బాడీ షేమింగ్ చేశారనుకోండి, లీవ్ ఇట్. మనం దాన్ని తీసుకొని కుంగిపోయి అరే నేను లావుగా ఉన్నానని వాళ్ళు అంటున్నారే, నేను నల్లగా ఉన్నానని వాళ్ళు అంటున్నారే అని అంటే అనేటోళ్ళకి తెలివి లేదు అని ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదో అన్నారని మీరు కుంగిపోయి మీరు మీ ఫోకస్ చేయట్లేదు, మీరు కెరీర్ మీద ఫోకస్ చేయకుండా లేకపోతే చేయాల్సిన దాని మీద ఫోకస్ చేయకుండా అనవసరంగా మీరు మీ గ్రాఫ్ని మీరే డ్రాప్ చేసుకున్నట్టు లెక్క. రైట్. సో అలా కాకుండా మీ కెరియర్ అప్లిఫ్ట్ అవ్వాలి, లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అని అంటే ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళ కమెంట్స్ అన్నిటిని పట్టించుకోకండి. మీరు పట్టించుకున్నారు అని అంటే యూ కాన్ బీ హ్యాపీ. అండ్ ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను, నిజంగా మీ మదర్నో మీ బ్రదర్నో మీ సిస్టర్నో ఎవరో అట్లా కమెంట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా దొబ్బిది అనేసి లేకపోతే పొట్టిది అనేసి బండది అనేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే అసలు మీకు ఎలా ఉంటుంది అనేసి ఒక్కసారి గెట్ ఇన్ టు దోస్ షూస్ అండ్ థింక్. ఆ తర్వాత మీ కమెంట్లు మీరు చేసుకోండి. మనం సోషల్ మీడియాలో ఎన్ని చూస్తూ ఉంటామండి, వాళ్ళు కమెంట్ చేస్తారు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లా ఉంటే ఇట్లా మాట్లాడతారా అని అంటే దే నెవర్ బాదర్ అబౌట్ ద కమెంట్స్. ఎందుకంటే వాళ్ళు మేబీ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అంతలాగా ఎవరు లేరేమో, అండ్ ఉన్నా కూడా ఆ అన్న కమెంట్స్ ని వాళ్ళు వినలేదేమో. సో ఇలాంటివి అన్ని ఏంటంటే బేసిక్ గా వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ సెన్స్ ఉండదు. సో వాట్ ఐ సే ఇస్ ఎంపథైజ్. మీరు గెట్ ఇన్ టు దేర్ షూస్ అండ్ అండర్స్టాండ్. ఇప్పుడు నిజంగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడితే అది ఓకేనా, మీరు తీసుకోగలుగుతారా? అలాంటిది ఇప్పుడు మీరు తీసుకోలేరు అని అంటే మరి మీరు ఇంకొకరిని అంటున్నారే అది కరెక్టా అనే ఒక చిన్న అనాలిసిస్ మీరు చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఈ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు తగ్గుతారు. అండ్ అయినప్పటికీ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఒక్క ఫైనల్ సజెషన్ ఏంటంటే ఎవరన్నా బాడీ షేమింగ్ మిమ్మల్ని చేస్తున్నారు అని అంటే ప్లీజ్ డోంట్ రియాక్ట్ టు ఇట్. బాడీ షేమింగ్ చేసే వాళ్ళని వాళ్ళ కర్మ, వాళ్ళకి తెలివి లేదు అని వదిలేసేయండి తప్ప దానికి మీరు రియాక్ట్ అయ్యి అనవసరంగా ఫీల్ అవ్వకండి. బెస్ట్ ఏంటంటే నిజంగా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు దాని పట్ల అంటే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమీ చేంజ్ చేసుకోలేము అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. లవ్ ద వే యు ఆర్. సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. మిమ్మల్ని మీరు ఎలా ఉంటే అలా లవ్ చేసుకున్నారు అని అంటే పక్కనోడు ఏమన్నా సరే ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ యువర్ ఫీలింగ్స్. ఈవెన్ సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా అంటే కమెంట్స్ కొంతవరకు తీసుకుంటాం, ఎంజాయ్ కూడా చేస్తాం, కొన్ని చాలా హర్టింగ్గా ఉంటాయి. ఈ కమెంట్ చేసే వాళ్ళు కూడా ఎలా ఆలోచించాలి అంటే కమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎలా ఆలోచించాలి? అంటే సోషల్ మీడియాలో కమెంట్ చేసేటోళ్ళని మనమైతే ఆపలేమండి, ఖచ్చితంగా వీ కాన్ స్టాప్ దెమ్. ఎందుకంటే దాంట్లో 90% పనిలేని మంగళ పనులే చేస్తుంటారు అనమాట ఇవన్నీ బేసిక్గా చెప్పాలంటే. సో వాళ్ళు ఏంటంటే కమెంట్ చేయాలని ఒక ఉద్యమం లాగా పెట్టుకొని నెగటివ్ కమెంట్స్ ఇస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ నెగటివ్ కమెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ కమెంట్స్ వస్తే మేబీ ఎస్ యూ కెన్ టేక్ సమ్ ఎంకరేజ్మెంట్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ నెగటివ్స్ ని చూసుకుంటూ కుంగిపోయి చాలా మంది సోషల్ మీడియాకి దూరం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి నెగటివ్ కమెంట్స్ వల్ల. కొంతమంది కమెంట్స్ చూసుకోవాలంటే భయపడతారు, కమెంట్స్ ఆఫ్ చేసేసుకుంటారు, కొంత భయపడతారు. దట్స్ ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు కంటెంట్ సోషల్ మీడియాలో పెడుతున్నారు, అది మీ ఫోటో కానివ్వండి ఏదన్నా కానివ్వండి, మీరు సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్నారంటే బీ రెడీ ఫర్ కమెంట్స్. మీరు ఆ కమెంట్స్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి, నెగటివ్ వస్తాయి. దేన్ని కూడా ఎక్కువ సీరియస్ తీసుకోకుండా, ఆర్ అసలు చెప్పాలంటే నెగటివ్ కమెంట్స్ ని పిచ్చ లైట్ తీసుకోండి. దానిలో సగం మంది నేను చెప్తున్నా కదా పని లేక కావాలని ప్రొవోక్ చేయడానికి మాత్రమే కమెంట్స్ చేస్తుంటారు ఇట్లా నెగటివ్ కమెంట్స్ తప్ప దాని నుంచి మీరు రియాక్ట్ అయ్యి దాని నుంచి మీకు వచ్చేదేం లేదు. కాబట్టి బెటర్ నాట్ టు రియాక్ట్ టు ది నెగటివ్ కమెంట్స్. పాజిటివ్ కమెంట్స్ నుంచి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తుందంటే తీసుకోండి, అదర్వైజ్ టేక్ లైట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ సజెషన్స్ అండి. యా వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.